సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవనీయ కలెక్టర్ మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలను మనం సమతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దళిత గిరిజనులు ఈ సమాజంలో అభివృద్ధి చెందాలని అంబేద్కర్ గారి సమకాలీకుడు. ఆ రోజులలో అతి ఎక్కువ కాలం నెహ్రూ ప్రభుత్వంలో 6 టర్ములు అంటే 30 సంవత్సరాలు అత్యధికంగా లేబర్ మినిస్టర్ గా పనిచేసి ఆ రోజుల్లో దళిత గిరిజనుల అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి. వారిని మనం ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఇక్కడ జిల్లాలో కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలు, గిరిజన సంఘాలు, దళిత సంఘాలన్నీ కలిసి వారి యొక్క ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలను కాకుండా గిరిజన దళిత యువతల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రోగ్రాం చేసి వారి యొక్క అప్లిఫ్ట్మెంట్ కొరకు చాలా పనిచేస్తున్నాయి. మనం కూడా ఎస్సీ ఎస్టీ సంఘాలుగా సమాజ అభివృద్ధి కొరకు ఇప్పుడు ఒక నినాదం బయలుదేరుతున్నది, పే బ్యాక్ టు సొసైటీ. ఆ యొక్క కమ్యూనిటీలో పుట్టిన మనం మన జాతి బిడ్డలకు అన్ఎంప్లాయ్కి ప్రభుత్వ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవి మనం మన సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క సమాజానికి మనం ఉద్యోగస్తులు అయితేనేమి మన కుల సంఘాల నాయకులు వారధులుగా ఉండి వారికి మరి మన యొక్క ప్రభుత్వాలు ఏ విధంగా చేదోడు వాదోడుగా ఉంటున్నాయి అనే విషయాన్ని మనం తెలియజేయాలి. అదేవిధంగా మేడం గారు ప్రతి నెల మన చట్టాల గురించి, కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గురించి ప్రతి గ్రామాలకు సందర్శించాలనే ఒక కాన్సెప్ట్ ఉన్నది మేడం. అది ఈ మధ్యలో జరుగుతలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ అది కూడా ఎస్టాబ్లిష్ చేయాలి మేడం. 2 ఇయర్స్కి ఒకసారి అది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. 10 years టైం అయిపోయింది. మళ్ళొకసారి కూడా మీరు కాల్ఫర్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయాలని ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫున తమకి అప్పీల్ చేస్తున్నాం మేడం. అదేవిధంగా ఇటీవల జిల్లాలో గిరిజన అమ్మాయిపై అత్యాచార సంఘటనలు జరిగారు. మన కలెక్టర్ గారు స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకొని వారికి అరెస్ట్ చేయించడం జరిగింది. ఒక రాజమండ్రి గ్రామంలో కూడా 10th క్లాస్ చదివే అమ్మాయిని కొందరు టీచర్లు ఇబ్బంది పెడితే మేడం గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఎస్పీ మేడం తోటి మాట్లాడి వారికి న్యాయం చేసే విధంగా ఈ కార్యక్రమాలు చేశారు. వారికి జైలు పోయారు. మన కలెక్టర్ గారి హయాంలో మన ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఎక్కడ ఎవరికి అన్యాయం చేసినా మేడం గారి యొక్క రెస్పాన్స్ ఇమ్మీడియట్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో కూడా మేడం ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, మా దళిత గిరిజన మహిళల కొరకు కూడా మీరు పాల్గొనాలని కోరుతూ జై హింద్, జై తెలంగాణ, జై అంబేద్కర్.